చూసారు కదండి, వేడివేడిగా ఆలూ టిక్కా రెడీ. మరి టేస్ట్ చేసే ముందు ఇవి తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఆలూ టిక్కా తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక కారం వేసి వేయించాలి. దీన్ని మెదిపిన బంగాళదుంపల్లో వేసి ఉప్పు, టమాటో సాస్, గరం మసాలా, అజినమోటో వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీలా వత్తి కార్న్ఫ్లోర్ అద్ది పెనంపై నూనె వేసి వీటిని రెండు వైపులా కాల్చాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని నిమ్మరసం పిండి టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే ఆలూ టిక్కా రెడీ. ఆలూ టిక్కా తయారు చేసే విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చూసి ఈ రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మనము రెండు స్నాక్సే కదా. సో 65 ఫస్ట్ చేశారు కదా, ఇది తినేద్దామే. ఓకే, అందరికి అలా చక్కగా పాస్ చేసేయండి ఒక్కొక్కటి. ఎలా ఉందండి 65? బాగుందా? ఓకే, మరి టికెట్ చూడండి ఎలా ఉందో. ఎలా ఉంది? కళ్యాణి గారు సాల్ట్ ఎక్కువైందండి. ఏనండి, సరిపోయిందండి, అన్ని సరిపోయా? ఓకే, యాక్చువల్ గా స్నాక్స్ కాబట్టి రెండు ఐటమ్స్ టేస్టీగా ఉన్నాయి. అన్ని సరిగ్గా సరిపోయి ఈక్వల్ క్వాంటిటీస్ లో వేశారు కాబట్టి. మరి మీకు ఏది నచ్చింది రెండిట్లో? రెండు బాగానే ఉన్నాయా? మీకు రెండు బాగున్నాయా? రెండు బాగున్నాయి, కానీ రెండిట్లో నాకు కూడా కొంచెం ఈ 65 నచ్చింది. అన్ని అంటే మైల్డ్ గా ఉండి ఎక్కువ సరిపోయాయి. అండ్ యాక్చువల్గా మనం ఇది డీప్ ఫ్రై చేయకపోయినా కూడా వేసిన కొంచెం ఆయిల్ అయినా కార్న్ఫ్లోర్ వేసిన మూలాన అది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది. సో కొంచెం ఆయిలీగా కొంచెం ఎక్కువ. ఇందులోనేమో డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్ అనేది కంటెంట్ తెలియట్లేదు. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చినట్టు అనిపించింది నాకు. మరి సో కాబట్టి నేను దీనికి ఎక్కువ వేసేస్తున్నాను, ఒక మార్క్. ఓకే, కంగ్రాచులేషన్స్ కళ్యాణి గారు. అరుణ్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. చక్కగా మంచి ఊరించి ఆర్డర్ చేసి పెట్టినందుకు. కళ్యాణి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్ యూ అండి. చూద్దాం ఎలా ఉందో. క్లాప్స్ కొట్టండి అందరూ. అరుణ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. చూద్దాం ఇది ఎలా ఉందో. క్లాప్స్ కొట్టండి అందరూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. చక్కగా మంచి ఊరించి వంట చేసి పెట్టినందుకు బాయ్ అండి. బాయ్. చూసారు కదండి బంగాళాదుంపలతో ఇవాళ మన ఊరించి వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన మంచి ఊరించి వంటల్ని మాకు చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. SMS డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదండి. మరి మీరు కూడా వెంటనే SMS చేయండి, మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా ఇవాళ ఊరించి వంటని. రేపటి ఊరించి వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ రోజు మనం చూసిన ఊరించే వంటకాలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. కొంతమందికి మెడ పైన నల్లగా ఉంటుంది. ఆ నలుపుదనం పోవడానికి ఈ చిట్కా. బొప్పాయి గుజ్జుని మెడపైన మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే క్రమేపీ అదే తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా. మరి ఈ రోజు మనం తయారు చేసుకున్న వంటకాల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా. ఈ రోజు పిండి వంటలు చూసిన సోయా కోఫ్తా కర్రీ, అలాగే చిటికలో చేసేద్దాంలో చూసిన క్యాబేజ్ పకోడీ. ఇవి రెండు ఎందుకు పోలుస్తున్నానంటే వీటిలో మంచి అంశాలు కూడా ఉన్నాయి, అదేవిధంగా బ్యాడ్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే ప్రిపరేషన్ స్టైల్లో రెండు కూడా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచిది కాదు. పాజిటివ్ ఎక్కడ ఉన్నాయంటే సోయాబీన్, క్యాబేజ్ రెండు కూడా చాలా చక్కటి వెజిటబుల్స్. ఇప్పుడు మనం గుండె జబ్బులు, LDL లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే కొలెస్ట్రాల్ అంటే ఒక్క కొలెస్ట్రాలే కాదండి, 4-5 రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది.
LDL అనేది లో డెన్సిటీ లైపోప్రోటీన్, తర్వాత ట్రైగ్లిసరైడ్స్ అనేది అదొక రకమైన కొలెస్ట్రాల్, VLDL అనేది వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, సీరం కొలెస్ట్రాల్. ఎవరైనా ఒక్కసారి హెల్త్ చెకప్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇన్ని రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటి రేషియో కూడా ఉంటుంది, VLDL LDL రేషియో కూడా మనకు ఉంటుంది. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ బ్యాలెన్స్ని మనకు చూపిస్తుంది అనమాట. మనం తినే ఫ్యాట్, రకరకాల ఫ్యాట్లు ఉంటాయి కదా, ఆ ఫ్యాట్ మన బాడీ ఎలా ట్రీట్ చేస్తుంది అనేది ఈ రిపోర్ట్ చూపిస్తుంది మనకు. సో ఇప్పుడు దీనికిను ఈ సోయాబీన్కు క్యాబేజ్కు లింక్ ఏంటి? అసలు గుండె జబ్బులకి ప్రూవ్డ్ అంటే చాలా మంచిది అని రీసెర్చ్ మనకి చెప్తుంది ఏంటంటే సోయాబీన్ చాలా మంచిది అని చెప్తుంది. సో సోయాబీన్ వాడటం డెఫినెట్గా చాలా మంచిది. మనం ఎలా ఉప్పు, పప్పు, రైస్ అలా కొనుక్కుంటామో దాంతో పాటుగా సోయాబీన్ కూడా అలా అలవాటు చేసుకోవడం మంచిదే. కాకపోతే దీన్ని ఇలా డీప్ ఫ్రై చేసి కోఫ్తా చేసి కాదు, వేరే రకంగా కర్రీ చేసుకుంటే బాగుంటుంది. అందుకే అందులో ఒక పాజిటివ్ ఉంది, ఇంకొకటి నెగిటివ్ కూడా ఉన్నది. సిమిలర్ థింగ్ క్యాబేజ్ పకోడీ. క్యాబేజ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్ చాలా మంచిది గుండెకి, కానీ మళ్ళీ దాన్ని పకోడీలా చేసుకుంటాం కాబట్టి అంత మంచిది కాదు. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం ఎంత లావెక్కినా ఎంత సన్నబడినా మన గుండె పిడికిలు, మన పిడికిలు సైజే ఉంటుంది, అంటే జస్ట్ మన ఫిస్ట్ సైజ్. సో అది దట్ ఈస్ ద ఓన్లీ ఆర్గన్ లైఫ్ లాంగ్ పనిచేస్తూ ఉంటుంది, మనం నిద్రపోయినా పనిచేస్తూ ఉంటుంది, పంప్ చేస్తూ ఉంటుంది. సో దానికి ఎంత ఒత్తిడి తగ్గిస్తామో అంత మంచిది. ఇప్పుడున్న పొల్యూషన్ లెవెల్స్తో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ ప్లస్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇలాంటి ఫాల్టీ డయట్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, త్వరగా మనకు జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏ ఒక్క జబ్బుకైనా చేంజబుల్ కాసెస్ కొన్ని ఉంటాయి, అంటే మనం మార్చగలిగేవి, అన్చేంజబుల్ రీజన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లం, పేరెంట్స్కి గుండె జబ్బు ఉందనుకోండి, మనకు కూడా వచ్చేది ఒక 10% ఛాన్స్ ఉంటుంది, 25%. అవి మనం మార్చలేము. అదేవిధంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకంటే ఎక్కువగా గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అవి కూడా మార్చలేము. సో అలాంటివి పక్కన పెడితే మనం మార్చగలిగేవి ఏమున్నాయి? మన ఎక్సర్సైజు, మన డయట్, తర్వాత మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి, ఇవన్నీ ఒక జస్ట్ మన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవి గనక ట్రై చేస్తే దీన్ని డిలే చేయడము, కంప్లీట్గా గుండె జబ్బు రాకుండా చూసుకోవడము చేయగలము. సో డెఫినెట్గా క్యాబేజ్, సోయాబీన్ డైట్లో వాడుకుందాము, కానీ ఇలా కాదు, చక్కగా దాన్ని వెజిటబుల్ జస్ట్ కావాల్సినంత ఉడికించుకొనో లేకపోతే జస్ట్ వెరీ లిటిల్ ఆయిల్తో వండుకుంటే బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన ఆలూ టిక్కీ, అలాగే ఆలూ 65 చూడగానే చూడండి మనకు డిఫరెన్స్ తెలిసిపోయింది. ఆలూ 65 ఎంత టేస్టీ ఉంటుందో నేను అష్యూర్ చేయగలను, ఆలూ టిక్కీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. కానీ ఆలూ టిక్కీ మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, కొద్దిగా కార్న్ఫ్లవర్ యూజ్ చేసుకొని ఎక్కువ టమాటాలు వాడుకొని దాన్ని ఒక మంచి స్నాక్ కింద మనం కన్వర్ట్ చేసుకున్నాము. ఇది చాలా సింపుల్ కూడా. ఎప్పుడు కూడా పొటాటోతో చేసే ఐటమ్స్ సులభంగా చేయగలము, ఆయిల్ లేకుండా చేస్తే మరీ మరీ మంచిది. ఇంటెలిజెంట్గా కుక్ చేయడం అంటే ఇదే. పిల్లలు హ్యాపీగా తినేస్తారు, మంచి స్నాక్ ఇచ్చినట్టు ఉంటుంది, పోషక విలువలు కూడా అందించినట్టు ఉంటుంది. అదే మీరు ఆలూ 65 తీసుకున్నారు అనుకోండి, కరెక్ట్గా క్యాలరీస్ ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుంది, మరి గుండె జబ్బు రావడానికి హెల్ప్ చేస్తుంది, అలా ఉంటుందన్నమాట. సో మనమే ఈ రెసిపీస్ మనం చూస్ చేసుకునేది తర్వాత చేసుకోవడం, ఈ రెండు కూడా మన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి 90% డీప్ ఫ్రై అనేది ఇంట్లో లేకపోతే ఈ ఆయిల్తో వచ్చే సమస్యలు అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది. ఎంతైనా కూరల్లో మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే తినలేము, మనం కూడా దాన్ని ఎంజాయ్ చేయలేము. సో ఎక్కడ ఆయిల్ ఎక్కువ ఇంటేక్ ఉంటుంది? డీప్ ఫ్రై పదార్థాల్లో ఉంటుంది. సో అది మనం తక్కువ చేసుకుంటే చాలు. ఆలూ టిక్కీ ఒక బ్యూటిఫుల్ ఆప్షన్, హెల్దీ ఆప్షన్. సో సాయంత్రం పూట స్నాక్స్ కానివ్వండి, డిన్నర్కి కూడా కానివ్వండి, మనం దీన్నే కూడా ఒక హోల్ మీల్గా కూడా ట్రై చేసి తీసుకోవచ్చు. సో ఇవాళ మనం ఏం తెలుసుకున్నాము? గుండె జబ్బులో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్, మన చేతుల్లో ఏముంది, మనం ఏం చేయగలము, ఒకవేళ మనకు షుగర్ ఉన్నా, బీపీ ఉంటే కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ బైపాస్ అయిపోయి ఉంటే కూడా ఇలాంటివి మనం డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే డయట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ కొన్ని డిజీజెస్ కాదు, ప్రతి ఒక్క విషయానికి డయట్కి లింక్ ఉంది. సో ఇందులో మాత్రం మనకు 100% కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించగలిగే ఒకే ఒక ఆస్త్రం ఏంటంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. సో ఈ రెండు కూడా మనం పాటించుకొని సోయాబీన్ వాడుకుందాం, క్యాబేజ్ కూడా వాడుకుందాం, బంగాళదుంపలు కూడా మంచివే టిక్కీ రూపంలో చేసుకుంటే, ఇవి మూడు ఎలా వండుకోవాలనేది తెలుసుకొని, అంటే హెల్దీ రెసిపీస్లో మనం ఇన్కార్పొరేట్ చేసి ట్రై చేస్తే బాగుంటుంది. రెసిపీ వైజ్గా చూసుకుంటే నాకు ఇవాళ చాలా నచ్చిన రెసిపీ ఆలూ టిక్కీ, చాలా బాగుందండి.
చాలా సింపుల్ గా చేశారు ఆవిడ. జస్ట్ 3 items తో హెల్దీగా టేస్టీగా ఒక రెసిపీ అందించారు కాబట్టి ఈ రెసిపీ నోట్ చేసుకొని ట్రై చేసుకుందాం. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఆలుతో మనము కూర వండేటప్పుడు ముందుగా ఆలుని మనం ఉడకబెడతాం. అయితే ఈ కూర ఇంకా ఇంకా టేస్టీగా ఉండాలి అంటే ఆలుని ఉడకబెట్టే అప్పుడే అందులో 2 ఉల్లిపాయ ముక్కలు 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడికిస్తే గనక ఆలు కూర ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. రాజు గారు, ఈ రోజు మాకు 2 డిఫరెంట్ డిషెస్ తయారు చేసి చూపించారండి. సోయా కోఫ్తా కర్రీ అలాగే క్యాబేజీ పకోడీ. 2 చాలా బాగున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా? అయితే ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఇష్టమైన వంటకాలతో పాటుగా మీ సలహాలు సూచనలు కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా ఇవాళ కొత్త కొత్త వంటకాలేంటో. రేపు కూడా మంచి మంచి రుచులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.